హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఎప్పుడైనా ఎగ్ కర్రీ చేసుకుంటాం, ఎగ్ పులుసు చేసుకుంటాం. ఒకసారి ఎగ్ మసాలా చాలా సింపుల్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు పిల్లల లంచ్ బాక్సుల్లో కానీ ఇలా చేసి పెడితే చాలా సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. తక్కువ టైంలో అయితే చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు లేకుండానే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికి ముందు మనం ఎగ్ అయితే బాయిల్ చేసుకొని మనం ఇలా పెట్టేసుకోవాలి. ఘాట్లు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నేను ఆయిల్ అయితే తక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ ఎక్కువ వేస్తే మా హస్బెండ్ తిడతారనమాట. ఇంకా ఆయిల్ అయితే ఇంక మంచిది కాదని ఆయిల్ తక్కువే వాడమంటారు. ఇన్నాళ్ళు నేను కూడా చాలా ఎక్కువే వాడేదాన్ని. ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకొని గుడ్లు అయితే వేపేసుకోవాలి. వేపుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని వేపుకున్న తర్వాత ఇలా 2 ఉల్లిపాయలు అయితే తీసుకొని ఇలా మనకి బిర్యానీకి వేపుకుంటాం కదా, అలాగైతే మనం గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఉల్లిపాయలు అయితే బాగా వేపేసుకోవాలి. వేపిన నోట్లని చల్లార్చుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేపిన ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క, ఒక 4-5 జీడిపప్పులు కూడా వేసుకొని ఒక టమాటా ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మిక్సీ పెట్టుకున్న పేస్ట్లోని మనం గుడ్లు అయితే వేపుకున్నాం కదా, అదే ప్యాన్లోనే ఇంకో 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అయితే లో ఫ్లేమ్లో వేపుకోవాలి. మనం ఇందులో వాటర్ అటు ఎక్కువ యాడ్ చేయమన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకొని కొద్దిగా పసుపు, కారం ఆల్రెడీ నేను వేసుకున్నాను కాబట్టి, పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలు తింటారు కాబట్టి నేను కారం అయితే తక్కువ వేసుకున్నాను అనమాట. అలాగే ఒక 3 స్పూన్ల వరకు మనం పెరుగునైతే బాగా చిలుక్కొని వేసుకోవాలన్నమాట. పెరుగు ముక్కల్లా లేకుండా ఇలా దగ్గరికి అయ్యే వరకు కూడా బాగా కలిపేసుకొని మన పెరుగు మసాలా అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేదాకా కలిపేసుకొని ఇందులో మనం వేపుకున్న గుడ్లు అయితే వేసేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒక 2 మినిట్స్ పాటు మనం లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే ఇలా దగ్గర పడే వరకు కూడా కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా లంచ్ బాక్స్ లాగా అయితే ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్. పిల్లలు అయితే చాలా బాగా తింటారు. తక్కువ టైంలో కూడా చేసేసుకోవచ్చు అనమాట. మీకు వీడియో కనుక నచ్చేలా ఉంటే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.